ఎందుకు ఏడుస్తున్నా? రే దొరబాబుకా డాక్టర్ అమ్మతో పెళ్లి అయిపోతే నా బ్రోకర్ ఉద్యోగం పోయినట్టే కదరా. ఇంక నాకు వేరే పనే ఉందిరా. అందుకే ఈ బ్రాంతిలో ఈ పురుగుల మందు కలుపుకుని తాగేసావా? లేదురా, తాగుతానురా. మీ అందరికి పార్టీ ఇచ్చాక అప్పుడు తాగి చచ్చిపోతానురా. తాగరా, తొందరగా తాగరా. ఇంతవరకు నేను ఎన్నో సీన్లు చూశాను కానీ కళ్ళ ముందు చావు సీన్ ఎప్పుడు చూడలేదురా. తాగరా, చావరా. సావమంటావరా? నా సావు సీన్ నీకు చూడాలనుందట. నా సావు నీకంత కామెడీగా తప్పించుకుందట్రా. సత్తానురా, సత్తాను. ఆ నాయుడు గడు కూడా వచ్చాక ఆడికి కూడా ఓ పెగ్గ పోసి కడసారి చూపు చూసేసి అప్పుడు సత్తానురా. చచ్చిపండు నాయుడు, చచ్చిపండు నాయుడు. ఏంట్రా నువ్వు చచ్చిపోవడానికి డిసైడ్ అయిపోయావా? వీళ్ళందరికీ పాటిస్తున్నావుగా. అవునరా, నీ కోసమే ఎయిటింగ్ రా. దారా నువ్వు కూడా పెగ్గ ఇచ్చుకోరా, నేను చచ్చిపోతానురా. వద్దురా, నువ్వు చావటానికి వీల్లేదు. నేను చచ్చినా నువ్వు చావటానికి వీల్లేదు. అంతే. చూసారా చూసారా వీడికి నేనంటే ఎంత ప్రేమో. అందుకే రా వీడంటే నాకు అంత ఇష్టం. ఎర్రా ఎర్రా నాయుడు, నీకు చిన్నప్పటి నుంచి నేనంటే ఇంత ఇష్టం కదా. లేదురా, గంట క్రితం నుంచి అంటే ఉంటా. ఇవాళ నా పుట్టినరోజురా. పుట్టినరోజా? ఎందుకు అంత ఆశ్చర్యపోతారు? నేను పుట్టకూడదా? అందుకే ఈ రోజు ఇంటి చావద్దు అంటున్నాను. నేను చచ్చి తప్పించుకుంటే నీకేంట నష్టం? నష్టం అంటావేంట్రా? ఇవాళ నువ్వు చచ్చిపోయావనుకో నా పుట్టినరోజు సరదాగా చేసుకోలేను. నీ శవాన్ని మేము శ్మశానాన్ని తీసుకెళ్తాం, అక్కడ నిన్ను కాల్చడం, మేము స్నానాలు చేయటం అంతటా సరిపోయిందా? మళ్ళీ రేపు వెళ్తాం, పాలు పొంగించడం, బూర్లు అడుగుతుంటాం. ఈ సంవత్సరంతో సరిపోదురా? మళ్ళీ వచ్చే సంవత్సరం నీ డెత్ డే నా బర్త్డే ఒకే రోజు వస్తుందిరా. నువ్వు చావటం నేను పుట్టడం, నేను పుట్టడం నువ్వు చావటం. నువ్వు పుట్టి నేను చచ్చి నువ్వు పుట్టి జీవితాంతో నేను బర్త్డే చేసుకునే అవకాశం ఉంటదిరా బాబా. అంటే నీ బోడి బర్త్డే కోసం నా డెత్ డే పోస్ట్ పోన్ చేసుకోమంటావా? నీలాంటి ఫ్రెండ్ ఉండబట్టారా సిగ్గుతో వెంటనే చచ్చిపోవాలి పెడుతుంది. అసలు నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం నీకేంట్రా? ఏంటేంట్రా? నాకు ఈ పెళ్లిళ్ళ బ్రోకర్ ఉద్యోగం పోతే మీలాగా పెర్మనెంట్ పనులు లేవు కదా. నీకు ఉద్యోగం లేకపోవడం ఏంట్రా? హాస్పిటల్లో నీకు కాంపౌండర్ ఉద్యోగం ఇస్తారని దొరబాబు నాకు చెప్పి పంపించాడు రా. నిజమా? అయితే ఆనందంతో పార్టీ చేసేసుకుందాం. ఆ డబ్బా ఏంట్రా బుడబుక్కలు డొబ్బుతున్నా? డబ్బా ఖాళీగా ఉంది, పురుగుల మందు బ్రాంతిలో కలిపేసానేమన్న డౌట్ గా ఉందిరా. హలో, వీడేనా మీ మావయ్య? ఎలా ఉన్నాను? నల్ల రంగు వేస్తే ఎలా ఉంటాడో అలా ఉన్నావు. నువ్వు ఎంతగా తిట్టావా పోడావా? తిడతమే సుఖం కదా, తిట్టే ఉంటావులే. బానే అర్థం చేసుకున్నాడే. అను ఈ నాకే నచ్చలేదు, నీకెలా నచ్చాడే? అవును రే, నువ్వు ఆడా మాడా కొంచెం తేడాగా ఉన్నావు. అంటే ఏంటి నీ ఉద్దేశం? జనరల్ గా మగాళ్ళు ఆడాలి కదా నచ్చాలి. మగాడిని కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడంటే అను నువ్వు వీడికి భయపడడం అంత కరెక్ట్ కదా నా ఫీలింగ్. నీ ఫీలింగ్స్ ఎవరికి కావాలరా? నా ఫీలింగ్ ఏంటో చెప్తా నేను. అను ఎవరనుకుంటున్నావు? స్వయానా నా మేనకోళ్ళు. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకుంటే వాళ్ళ అన్నయ్య నేను తన కంటికి రెప్పలా పెంచుకొచ్చావురా. ఇప్పుడు నువ్వు వచ్చి లవ్ చేస్తున్నానంటే నువ్వెవడో ఏంటో తెలియకుండా నీకు అప్పచెప్పడానికి కాదురా. తన కాపలా కాస్తూ నేను 10 సంవత్సరాల నుంచి బిఏ చదువుతాంది. అర్థమైందా? అర్థం కాలేదురా. నాకే అర్థం కాలేదు, ఇంకా నీకేం అర్థం అవుద్ది? దాట్స్ మై స్టైల్ యునో. అసలు ఏంట్రా నీ సమస్య? నాకు సమస్య ఏంట్రా? రేపొద్దున్న మీ ఇద్దరు లవ్ స్టోరీ వీళ్ళ అన్నయ్యకి తెలిస్తే నన్ను చంపేస్తాడు అనే భయం కూడా నాకు లేదు. ఎందుకంటే నేను చిన్నప్పుడే సైకిల్ మించి కింద పడి చచ్చిపోవలసిన మోకాలు చిప్పల దెబ్బలతో బయటపడి చావునే జయించాను. కానీ వీళ్ళ అన్నయ్య నన్ను చంపకుండా ఉండాలంటే నువ్వు మంచోడన్న విషయం నాకు తెలియాలి. ఇది కూడా అర్థం కాలేదు కదా? దాట్స్ మై స్టైల్. నువ్వు మంచోడు అన్న విషయం నాకు తెలిస్తేనే నేను వాళ్ళని కన్విన్స్ చేయగలను. అసలు నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, మా అను నీకు ఎలా తెలుసు, మీ ఇద్దరు లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది, నాకు టోటల్ లవ్ స్టోరీ డీటెయిల్డ్ గా తెలియాలి. ఇప్పుడు నీ చావు నా చేతిలో ఉందన్నమాట. ఆల్మోస్ట్ అలా అలాంటిదే. కానీ ఒకటి మాత్రం క్లియర్ అయిందిరా. ఏంటి? నువ్వు చెప్పింది ఏది నాకు అర్థం కాలేదు. నేనేదైనా చెప్పినా నీకు అర్థం అవుతుందని గ్యారంటీ లేదు. చిన్నప్పటి నుంచి కలిసి బతికారు కాబట్టి దాన్ని అడుగు, కరెక్ట్ గా చెప్తుంది. అను నేను వస్తాను, నువ్వు చూసుకో. అను నీకు అసలు ఈ మెకానిక్ గాడు ఎలా దొరికాడా? తను మెకానిక్ కాదు మాయా, మెకానికల్ ఇంజనీర్.
ఐ లవ్ యూ. కొట్టబెట్టరా కొట్టబెట్టే కొట్రా మరి ఇప్పుడు డైరెక్ట్ గా అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తే కొడతారా? మరి ఎలాగా? అమ్మాయిలకు ఐ లవ్ యూ చెప్పే ముందు పొగడాలి. ఓహో, కలువ లాంటి నీ కళ్ళు, కోటేరు లాంటి నీ ముక్కు, దొండ పండు లాంటి నీ పెదాలు. బాగా చెప్పారా? నువ్వు కొట్టబెట్టరా. నేను అమ్మాయి కన్నయ్యని. ఈ క్యారెక్టర్ ఎప్పుడు వచ్చిందా? నా ముందు నా చెల్లెలకి ఐ లవ్ చెప్తా. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు చెప్పాలా? చెప్పు. అవునరా, నువ్వు అమ్మాయికి ఏమైతే నువ్వు అమ్మాయికి మావేంటి ముసలాడు కదా, నువ్వు ఎంగా ఉన్నావు. నీ క్యారెక్టర్ గురించి తర్వాత చెప్తా. నువ్వు అమ్మాయికి తమ్ముడికి తమ్ముడు తినకుంటాడు కదా. మీరు ముగ్గురు అమ్మాయికి అయితే ఇప్పుడు ఒక ట్విస్ట్. మళ్ళీ ట్విస్ట్ ఉండాలి, బాగుంటది. ఈ ముగ్గురు అన్నయ్యలకు తెలియకుండా ఆ చెల్లికి నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి. అది ట్విస్ట్. నేను చెప్పను. ఏ పర్లేదు చెప్పు. నువ్వు వీళ్ళు కొడతారు. ఏ పర్లేదు వీళ్ళు కొడతారు. నువ్వు ఫెయిల్ అయితే నా పరుపు మొత్తం పోద్ది. కాబట్టి చెప్తా. ఆగక్కడ ఆగు. ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ముల్లో ఒక అన్నయ్యకి మంద అలవాటు ఉంది. ఒక్కళ్ళకి ముందు వాణ్ణి లైన్ లో పెట్టాలి నువ్వు. బావగారు, మీరు ఏ బ్రాండ్ మంది అవుతారు? ఏ బ్రాండ్ అయినా సరే నేను అన్నయ్యలతో కలిసి కూర్చుని తాగుతాను. 4 రాజులు విత్ సోడా తీసుకురండి. అలాగే లవర్ గారండి. థ్యాంక్ యూ. అదేంటి తాగనైనా కచ్చ కొడుతున్నా? అదే ట్విస్ట్. తీసుకోండి. అదే నాకు ఇంకొకసారి దానికి ఐ లవ్ యూ చెప్పాడు. అసలు నువ్వు ఒకసారి నిలబడివే. అరే ఇది మంచి కసక్రా. మీరు ముగ్గురు దాని అన్నలు. ఐ లవ్ యూ. ఏంటే ఐ లవ్ యూ చెప్తే కొడుతున్నావు? ఇక నీకు ఐ లవ్ యూ లేదు. డైరెక్ట్ ఐ లవ్ చెప్పు చెప్పు. ఏదో బాగుంది. నేను నీకు మందు సప్లై చేయాలా? నీ తల ఐ లవ్ చెప్పు. నేను పెద్ద నాకు తెలీదు. పొడవడానికి వస్తావా? నేను నిన్ను పొడుతానే పొడుతా. ఐ లవ్ చెప్పు.